నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అని ఒక విషయాలను తెలియజేస్తారా? తప్పనిసరిగా నాన్న, కర్కాటక రాశి వారికి అసలు అంతకుముందు ఒక్క పని కూడా ముడిపట్టలేదు, మాకు అవ్వటం లేదు, అనుకున్న డబ్బులు రావటం లేదు, కష్టంలో ఉన్నాం అనుకునేటువంటి వాళ్ళందరికీ శుభవార్త నాన్న. సెప్టెంబర్ మాసం వాళ్ళ రాశిలోకి గురుడు వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి గురుడు వస్తున్నాడు. అసలు కర్కాటక రాశిలో గురుడు ఉండడమే ఉన్నతమైతే ఆ రాశి కలిగినటువంటి వాళ్ళకి జన్మతః గురువు కూడా బాగున్నట్లయితే చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. మాకు ఎన్నో రోజుల నుంచి ఏ పనులు అవ్వట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా అక్కడక్కడికే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది, ఆదాయం ముందుకు రావటం లేదు, అందరూ శత్రువులుగా తయారైపోతున్నారు అని బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడాను అనుకోనటువంటి ధనం చేతికి అందుకుంది. ఎన్నో రోజుల నుంచి ముడిపడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దీంట్లో గృహయోగాలు, ఇల్లు కట్టాలనుకోవటం, స్థలం కొనాలనుకోవటం, స్థలం కొనడానికి కావాల్సినటువంటి డబ్బులు రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా పోయి చక్కగా డబ్బులు చేతికి అందుతాయి. ఇల్లు కట్టించుకుంటారు, స్థలాలు కొనేటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, పొలాలు కొనేటువంటి వాళ్ళు పొలాలు కొనడానికి కావాల్సినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 ఉంటాయి నాన్న, కానీ ఇల్లు కొనలేరు కొంతమంది, అవునా? అలాంటి వాళ్ళకు కూడా గృహయోగాన్ని సంపూర్ణ కలుగజేసేటువంటి యోగమే ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి కలగబోతుంది. అలాగే అనుకున్న పనులు ఎలాంటివైనా సరే, ఎంతటి కష్టతరమైనటువంటి పని అయినా సరే, గురుడు మీ రాశిలో ఉన్నప్పుడు ఉన్నంత ఉన్నతమైనటువంటి యోగంకి ఎక్కడ ఎవరు. గురుడు అంటేనే మాస్టర్ అంటే ఒక ప్రిన్సిపల్ అనుకుందాం నాన్న. ప్రిన్సిపల్ మనమే ప్రిన్సిపల్ అయితే అవందంటే ఏముంటుంది, కాలేజీలు అన్నీ ఉంటాయి కదా. అట్లానే అలాంటి గురుడు మన రాశిలోకి వచ్చినప్పుడు అనుకోని అంటే మనం అనుకున్న పనులు అవ్వవు అనుకోవడం అనేది మాత్రం పొరపాటు అని చెప్తా. తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావడం, మీకున్నటువంటి అప్పులు తీర్చుకోవడం. ఎన్నో అప్పులు ఉన్నా సరే మీరు అప్పులు తీర్చడం మొదలుపెట్టండి సెప్టెంబర్ మాసంలో. అంటే ఇప్పుడు చెబుతున్నానన్నా, చిన్నవాళ్ళకి చిన్న అప్పు అయినా పెద్దగానే కనపడుతుంటుంది, పెద్దవాళ్ళకి పెద్ద అప్పు కూడా పెద్ద కనపడకపోవచ్చు. కానీ ₹1,00,00,000 చేతిలో ఉన్న ₹1,00,000 అప్పు తీర్చలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా అప్పు తీర్చడానికి ప్రయత్నం మొదలు పెట్టండి. కర్కాటక రాశి వాళ్ళు సంపూర్ణమైనటువంటి రుణ విముక్తి కారకులు అవుతారు. మీరు చక్కగా రుణ విముక్తులు అయిపోతారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే, నిజంగా చెప్పాలంటే నాన్న, సకల జ్ఞాన సంపద కలుగు చేసేటువంటి గురుడు మీ రాశిలోకి వచ్చినప్పుడు మీరు కొంచెం కష్టపడి చదువుకుంటే అత్యున్నత ఉత్తీర్ణత, ఉత్తమ ఉత్తీర్ణత తీసి పక్కన పెడితే అత్యున్నత ఉత్తీర్ణత, ర్యాంకులు 1, 2, 3, 4 అని చదువుతుంటారు కదా, అలాంటి ర్యాంకుల్లో మన పేరు నిలబెట్టడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా తప్పనిసరిగా మంచి అవకాశాలు ఉంటాయి నాన్న. ఇప్పుడు వెళ్ళటానికి ఎన్నో రోజుల నుంచి వీసా కోసం ప్రయత్నం చేస్తున్నాం, పనులు కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా చిన్న ప్రయత్నంతో తప్పనిసరిగా వీళ్ళకి వీసా వచ్చేస్తుంది. విదేశాలకు వెళ్ళడం, అక్కడ స్థిరపడటం, మంచి ఉద్యోగం, విద్య, ముందుగానే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం, ప్రమోషన్లు రావడానికి, ఉన్నత స్థితి పొందడానికి, ఆర్థికంగా లాభపడటానికి మంచి అవకాశం ఉంటుంది. వివాహం కావాలి 100% చెబుతున్నాను నాన్న, చందమామ లాంటి అమ్మాయి దొరుకుతుంది అబ్బాయిలకైతే, గురుడు లాంటి అబ్బాయి దొరుకుతాడు అమ్మాయిలకైతే. ఇంకా అంతకుమించి కావాల్సింది ఏమని చెప్పండి. మంచి సంబంధాలు కుదురుతాయి. మంచి జ్ఞానవంతులు, వివేకవంతులు, బుద్ధిమంతులు, విద్యావంతులు, ఇట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు తప్పనిసరిగా. మంచి అంటే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టండి, తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది తద్వారా. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా 100% సంతాన యోగం కలగబోతుంది. ఏమాత్రం కూడా సంశయం లేదు. పుత్ర సంతాన యోగం కావాలనుకున్న ఇప్పుడు ఎవరైనా ఒకటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, కానీ కొంతమంది వంశం నిలబడాలి, మాకు అబ్బాయి కావాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా శుభవార్త వినేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనపడుతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఇక ప్రైవేటు పరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా వీళ్ళకు కూడా బదిలీలు ఉంటాయి. ఉన్నత స్థానాలకి మంచి ఉన్నత ఉద్యోగం ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఊహించిన దానికంటే కూడా వీళ్ళ శాలరీస్, జీతాలు కూడా ఇంకాస్త రెట్టింపు దశలో ఉండి ఇంకాస్త ఆనందానికి కారణమవుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన లోపం వెళ్ళిపోయి అవగాహన కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇంట్లో పిల్లలు కూడా, మొండిగా ఉండేటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా ఇది చేసే పరిస్థితి ఉంటుంది.
ఇంట్లో పెద్దలు ఎవరైనా అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఆరోగ్యవంతులుగా మారతారు. తద్వారా ఇంట్లో ఆనందంగా ఉంటారు. శుభకార్యాలు చేయడానికి కావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొత్తగా నూతన గృహ నిర్మాణాలు ప్రారంభం అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వీళ్ళకి బాగా లేదు అని చెప్పడానికి పెద్దగా సమస్యలేం లేవు. శని కూడా బాగున్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కొంత మేరకు కళ్ళకు సంబంధించి తలకు సంబంధించినటువంటి చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎక్కువగా ఆలోచిస్తే ఈ రెండు దెబ్బతింటూనే ఉంటాయి, కళ్ళు మెదడు. కాబట్టి నరాలకు సంబంధించినటువంటివి అనారోగ్య పరిస్థితి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మీ చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీ అంత అదృష్టవంతులు కర్కాటక రాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో ఎవరు ఉండరు కాకుండారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి అందరికీ కూడా చాలా బాగుందని చెప్తున్నారు కదా గురుగారు. మరి ఎంత బాగున్నప్పటికీ రాహు గ్రహం యొక్క ప్రభావం కొద్ది ఉందంటున్నారు. కాబట్టి దాని నుంచి కూడా ఉపశమనం కోసం ఏమైనా పరిహారం తెలియజేస్తారు? తప్పనిసరిగా నాన్న, రాహుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం ఏమిటి అంటే మినుములు. ఓకే, మినుములతో మనం ఏం చేయగలుగుతాం? ఇడ్లీ చేయగలుగుతాం, వడలు చేయగలిగితే వడలు చేయండి. లేదా ఇడ్లీ అయినా సరే శనివారం రోజున ఆ వడలు కూడా పొట్టు తీయకుండా ఉన్నటువంటి మినుములతో తయారు చేయండి. చేసి ఒక 18 ఇడ్లీ కానీ 18 వడలు కానీ చక్కగా తీసుకొని వెళ్ళి దేవాలయం బయట ఉండేటువంటి బీదనారాయణకి పంచిపెట్టండి. ఒక్కొక్కరు 3 ఇవ్వండి. 6 ఇస్తే 6 18 అయిపోతాయి. 6 ₹1 నాణాలు, ₹2 నాణాలు, ₹10 ఏదో ఒకటి నాణాలు తీసుకొని ఇంట్లో నీళ్ళలో తడుపుకొని తీసుకుని వెళ్ళి ఒక ప్యాకెట్ మనం వాళ్ళ చేతికి ఇస్తాం. ఇక్కడ ఇస్తున్నది ముందుగా చెప్తున్నాను, మనం ఏ పరిహారం చెప్పినా కూడాను అదేదో ముష్టి వాళ్ళకి పెడుతున్నాం అనుకోకండి. పొరపాటున కూడాను గ్రహ రూపంలో వాళ్ళని ఎంచుకొని పెడుతున్నాం. మరి బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. బ్రాహ్మణులకు దానం ఇస్తే నేను బ్రాహ్మణులకు శత్రువునైనా పర్లేదు, ఉన్నది యథార్థం చెప్తాను. మినుములు దానం ఇస్తారు. మీరు ఇచ్చిన ₹100 జేబులో పెట్టుకొని మినుములు అక్కడ పడేసిపోతున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది మీకు కదా? కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఆకలి తీరుతోంది. ఒక గ్రహస్థితి రూపంలో ఆ గ్రహాల రూపంలో వాళ్ళని భావించి మనం టేస్టీగా చేసి ఇవ్వండి. అది నేను చెప్తాను. ముష్టి వాళ్ళకి కదా ఇచ్చేది, స్నానం చేయకుండా చేసేద్దాం ఇలా అనుకోకండి. మనం ఇస్తుంది గ్రహ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నాం. కాబట్టి గ్రహాలు మన ఎదురుగా కనబడితే ఎంత భక్తితో ఎంత పవిత్రంగా మనం చేస్తామో అదే పవిత్రమైనటువంటి అదే భక్తితో వాళ్ళకి సమర్పించండి. కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. తప్పనిసరిగా అనుకున్న పని ఇంకాస్త తొందరగా పూర్తవుతాయి. అలాగే గురుగారు, మరి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందన్న విషయాలని కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.